గాయ్స్ మీ అందరికీ గేమ్ ప్లే వీడియో లోపలికి స్వాగతం. ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఓకే, మనోడు చూసాడు కదా, భలే తిరుగుతున్నాడు, మంచిదే. ఓకే, ప్లేన్ ఓకే, మన ఫ్రెండ్తో ఆడబోతున్నాం. ఓకే, ఇది ఇక్కడ ఉండడమే మంచిది. ఓకే గాయ్స్, మీరైతే ముందు ఎపిసోడ్లో చూసే ఉంటారు, మనం సహమిల్లే కట్టాం. ఈసారి అయితే ఫుల్గా కట్టేద్దాం. ఓకే, ఈసారి అయితే ఫుల్గా కట్టదాం. ఈసారి ఫుల్గా కట్టడానికి ట్రై చేద్దాం. మన ఫ్రెండ్ వస్తాడులే. ఓకే, ఇదేంటి అరే షిట్, అమ్మా యాడ్, నువ్వు వెళ్ళిపో అమ్మా, యాడ్. అబ్బా, జాంబీ ఎవడో చంపేస్తున్నాడు. అయ్యో, నన్ను ఎవడో చంపేస్తున్నాడు. అవును అవును, అబ్బా ముందు బ్యాక్ వెళ్ళు. దేవుడా, ఏవేవో అవుతున్నాయి గాయస్. ఓ మై గాడ్, ఎవడిడు అసలు? జాంబీ కూడా అమ్మా, చచ్చిపోయాను గాయ్స్. నేను నాది ఇంకా లోడ్ అవుతుంది. ఓ అసలు నేను ఎక్కడున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. అబ్బా, జాంబీస్. నువ్వు బయట ఉన్నావు. చంపేశారు. నేనైతే పడుకున్నా, నువ్వు రా. బెడ్ కూడా పెట్టలేదు నేను. ఓకే, త్వరగా వచ్చి పడుకో ప్లీజ్. బెడ్ వేసి పడుకో. ఎత్తలేకపోతున్నాను నేను. అబ్బా పడుకో పాప నువ్వు. ఎస్, అమ్మయ్యా పడుకున్నావా? ఎవడరా? ఓకే గాయ్స్, అమ్మా, నా దగ్గర ఒక్క థింగ్స్ కూడా లేవు. నువ్వేనా? బయట ఎవడో ఉన్నాడు. స్పైడర్స్, జాంబీస్ ఇంకా చావలేదు. ఆడబోతున్నాం. ఇది నా బెడ్. నేనైతే ముందు ఎపిసోడ్ ఇదిగో ఈ మా ఫ్రెండ్ కట్టాను. అసలు స్పైడర్స్, నువ్వు చచ్చిపోయినా నాకు ఇప్పుడు. నో, వీడియోలో మనం ఇక్కడ దాకా ఇల్లు కట్టాను. మనం తవ్విన దాంట్లో గ్రౌండ్ ఉన్నారు. ఏమున్నది? గ్రౌండ్ మన ఓన్ చంపేస్తున్నాడు. ఎవరైనా ఉన్నాడు అందులో? ఎస్, అని చంపే దుబ్బే. ఏరా, ఇక్కడ మా నోడు లేడే. ఆడు ఏదో తాగేస్తాడు. జాంబీస్ ఉంటే తాగేస్తాడు ఏదో. మనోడు ఏదో అక్కడే ఉన్నాడు. మన గొర్రెని చంపాడు. దేవుడా, ఏంటి నేనైతే సేఫ్. చిన్న బ్లడ్ కూడా అవ్వలేదు. ఇక్కడ స్పైడర్ ఉంది. స్పైడర్ అమ్మా, స్పైడర్ అమ్మా, నువ్వు నీటిలోకి వెళ్ళిపో. బాయ్ బాయ్, నీటిలోకి వెళ్ళిపో. నువ్వు రామాక. నువ్వెక్కడికి వచ్చావంటే నీ పని ఫసక్కే. నీకు గుండెలుంటేరా. నిజంగా నువ్వు వచ్చేస్తావా? నీకంత ధైర్యమా? మనం ఇప్పుడు వైట్ వుడ్ తయారు ఓయ్, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వేం రావా? ఓకే బాయ్ బాయ్. మన దగ్గర వైట్ వుడ్ ఎక్కువ లేదు, సో మనకు వైట్ వుడ్ కావాలి. వీడు ఇక్కడే ఉన్నాడు. నో 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 నో, తయారు చేస్తున్నాను గైస్. నేనైతే ఒక ఎక్కడున్నా నువ్వు? ఇంట్లో అప్పలా? నీ కూడా ఒకటి తయారు చేయనా? ఏంటి? యాక్స్, మన చెట్లను కట్ చేయాలి కదా. ఓకే, తయారు చేస్తే చెయ్యి. పడేసాను, తీసుకో. ఎక్కడా? నాకేం రాలే, నువ్వే తీసేసుకున్నావు. పడేసాను చూడు. వచ్చింది వచ్చింది. నాకు అవసరం. ఓకే గాయ్స్, నేనైతే ఇలా తిప్పుతాను. ఓకే, అబ్బా, మొహం పెట్టాను. మనమైతే ఇప్పుడు వెళ్దాం. కట్ చేసుకుందాం. ఎస్, ట్రీస్ ట్రీస్. అక్కడ కూడా జాంబీస్ ఉండకూడదు. ఉండరులే. ఆ షీప్ని చంపేద్దాం అనుకుంటావా? నా దగ్గర అసలు చాలా థింగ్స్ ఉండాలి. అవన్నీ నేను చెస్ట్ బాక్స్లో పెట్టించేసాను. ఓ నో, ఒక్కటి కూడా లేదు నా దగ్గర. ఏంటి ఎంత లేదు? వైట్ వుడ్ కట్ చేస్తున్నాను అందుకే. మొత్తం అంతా వైట్ వుడ్డే ఉంది నా వైపు. ఎస్. ఓ ఓ ఓ, ఇక్కడ కూడా ఒక ట్రీ ఉంది, మంచిది.
కావాల్సి మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకో ఇచ్చారు, నేను కట్ చేస్తున్నాను. ఓకే అయిపోయింది. ఇట్లా ఇది కూడా కొంచెం దూరంగానే ఉంది. ఓకే ఇది ఇచ్చారు మొత్తం అన్ని వైట్ ట్రీసే. నేను ఇంకా చూడలేదు. చాలానే ఉన్నాయి కదా. మనకు ఒక 64 అన్నా కావాలి. బాగా ఇప్పుడు నది ఉంది. ఇక్కడే కదా మనకి అది కనిపించింది. ఈ ప్లేస్ని గుర్తుంచుకోవాలి. ఓకే నేను కూడా మనకి ఎక్కువ ట్రీస్ కావాలి. వైట్ వుడ్ ఎందుకు అంటున్నానంటే నేను అసలు బ్రౌన్ వుడ్తో కడదాం అనుకున్నాను, కానీ వైట్ వుడ్ అయితే చాలా బాగుంది. వైట్ వుడ్తో బాగుందా? అందుకే కడుతున్నాను. ఓహో చాలా బాగుంది వైట్ వుడ్ అయితే. మనం దాంట్లో నువ్వు బెడ్ తెచ్చుకున్నావు కదా? నేను తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదు? ఏమో. తెచ్చుకోవాల్సింది కదా. తెచ్చుకున్నాను మర్చిపోయాను. తెచ్చేసుకున్నాను. మనం ఎంత దూరం వెళ్ళినా సరే బెడ్ మీద ఉంటే ఏం కాదు. ల్యాండ్ మార్క్ తీసేసాను నేను. ఓయ్ ల్యాండ్ మార్క్ తీసేసాను నేను. నువ్వు ల్యాండ్ మార్క్ పెట్టావా? నేను అది తీసేసాను. పర్లేదు, ఇల్లు కదా. ఇల్లుంటే ఏంటి పాప? నువ్వు ఏంటి కుక్క పిల్ల? నో, ఇప్పుడు నాకు ఇంటికి అసలు దారే గుర్తులేదు. వాటర్ పైప్ అని గుర్తుంది కదా, అదే ఏరియా ఫాలో చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే నాకు ఇప్పుడు మళ్ళీ ఆడొచ్చింది. అబ్బా ఎప్పుడు నీకే వస్తుంది, నాకేమి రావు అంతగా. ఆడుతున్నావు కదా, అందుకే రావాలి. ఓహో పోస్ట్ అయితే అంతగా రావా? నా దగ్గర 3 స్నాక్స్ అయిపోతుంది ఎక్కువ. ఏమిటి? అమ్మో నేను చేతితో కట్ చేసుకుంటాను. అయితే యాక్స్ అయిపోతే ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది. అసలు ఇల్లే ఎక్కడ ఉందో తెలీదు. నువ్వు ఎక్కడున్నావు? అయ్యో నాకు నువ్వు ఎక్కడున్నావు కనిపించట్లేదు. నాకు ఇంటికి దారి కొంచెం గుర్తుంది. ఏదో అలాగలాగా. ఓకే నాకు నువ్వు కనిపించావు. ఇంకొక చెట్టు కట్ చేసుకొని వెళ్ళిపోదాం. అది కొంచెం పెద్ద చెట్లాగా నీకు హెల్ప్ చేస్తా. నువ్వే తీసేసుకుంటున్నావు. నేనే కదా ఎలాగ వెళ్తాను. అవునవును అంతే అయిపోయింది చాలు. నా యాక్స్ ఉంది అంతే, కొంచెం ఉంది అంతే లాస్ట్. ఇంకొక చెట్టు కట్ చేద్దాం కదా, యాక్స్ అయిపోయి దాకా కట్ చేద్దాం. ఓకే అయిపోయిందా నీ దగ్గర? నా దగ్గర అయిపోయింది. ఈ చెట్టు కట్ చేసి వచ్చేస్తాను. చేతితోట? ఎందుకంటే ఇప్పుడు చెట్టుని సగంలో వదిలేకూడదు. నువ్వు ఎక్కడున్నావు? అబ్బా ఏంటి అసలు గుచ్చుకుంటున్నాయి ఏంటో తెలియదు. నా దగ్గర యాక్స్ ఉంది, నువ్వు కట్ చేసే. అయిపోయింది కదా యాక్స్, ఇంకా చాలు. నువ్వు ఒక చెట్టుని కట్ చేసి వచ్చే. ఓకే నువ్వు వెళ్ళిపోక బేగా కట్ చేసి వచ్చే. మన ఫ్రెండ్ ఎలా కట్ చేస్తున్నాడు. ఓకే అయిపోయింది ఒకటి. నువ్వు ఎక్కడ? ఓకే ఇక్కడ చాలా సీడ్స్ అవి పడిపోయి ఉన్నాయి. అసలు అది ఎందుకు అసలు ఏంటేంటో సహం ఉన్నాయి. నేను ఇంకో
ఇక్కడ ఉన్న వెనకతలు చూడు. అదే కనిపిస్తుంది. అబ్బా ఎప్పుడు ఇక్కడే పడుతుంది. ఓకే నా దగ్గర ఇంకా ఏదో సహం ఉంది. సహం అంటే లాస్ట్కి వచ్చింది అంతే. ఇంకొక ట్రీ కట్ చేసినా అయిపోద్ది. కట్ చేసి అయితే ఉండు ట్రీ ఎత్తుకుంటాను. నేను కొంచెం లైటింగ్ పెంచుకుంటా, అప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అరే ఇంకో ట్రీ కట్ చేయగలను నేను. ఎస్ ఇంకొకటి కట్ చేసిన అయిపోద్ది. ఇంకొకటి లాస్ట్. ఈ ట్రీకి వచ్చేస్తే బాగుంది. చాలా తినం పడుతున్నాయి. పోయే ఏమైంది? అయిపోయింది. ఓకే నువ్వు ఎక్కడున్నా వచ్చా, నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. అరే మొత్తం ఆ చెట్టు అంతా కట్ చేస్తేనే కదా పోయింది. సగం సగం వదిలేకపోతుంది. ఓకే ఓకే అంతా సహసహమే ఉన్నది. యాపిల్స్ ఏం పడదా? నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఓకే వచ్చారా? వచ్చారు వచ్చేస్తున్నా పద. గ్రౌండ్ ఉన్నాడు అక్కడ. ఓకే ఇటే కదా. ఎస్ మన ఇంటి పని స్టార్ట్ చేసుకుందాము. ఇంకా ఏం రాలే. నువ్వు జస్ట్ మిస్, నీకు తగులుతున్నావు. సీట్స్ దొరికాయి. సీట్స్ ఎక్కడ ప్లాన్ చేయండి. నాకు ఒక్క సీడ్ దొరికింది. నాకు 2 దొరికాయి. రాత్రి అవుతుంది అమ్మ, నేను ఇవి తీసేస్తాను. క్లీన్ చేస్తాను. లోపల గ్రౌండ్స్ దేవా బుడ్డ, నేను ఇవి 2 తీసేస్తాను. నా దగ్గర ఉన్న వుడ్తో నేను 64 తయారు చేస్తాను. 364 వచ్చాయి. అమ్మో నేను పైకి వెళ్ళకపోతే 364 ప్లస్ ఇంకా వచ్చాయి. అరే ఇప్పుడు నేను పైకి రావాలి. అమ్మా ఇప్పుడు వచ్చాను. నేను కింద తీసేస్తున్నాను. గ్రౌండ్ ఎవడు రాకుండా పైన నేను చెస్ట్లో పెట్టాను మొత్తం అన్నీ. అమ్మా నా థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, నేను తీసుకుంటున్నాను. ఓకే ఫుడ్ ఒకటి, స్టిక్స్ కాదు, ఇది కాదు. ఫనన్స్ కూడా ప్లేస్ చేయను ఎక్కడైనా. ఫనన్ వద్దా? ఓకే నా దగ్గర చాలా చాలా చీకటి అయిపోయింది. పడుకుందామా? ఓకే నువ్వు బెడ్ వేసావా? అరే పడుకోవా? చేసి నేను పడుకున్నాను. అమ్మయ్యా పడుకో, నాకు లేట్ అవుతుంది. ఓకే పొద్దున్న అయిపోయింది. అమ్మయ్యా ఇంటికి ఎవడో రాలేదు, అందుకే నేను అవన్నీ తీసేసాను. దేవుడా వీరు వచ్చాడేంటి? వాళ్ళు మనోళ్ళే. చూసావా అక్కడ స్వాడ్ కూడా లేదు నా దగ్గర. చూడు నీకు ఒకటి పడేసాను, తీసుకో. వెళ్ళే చోట నీకు మంచిదా అనుకుంటా. ఓకే వాడిని వెళ్ళి కూడా. అమ్మ వాడు బయటకు వచ్చాడు. కూడా నువ్వు వచ్చేందుకురా వేస్ట్, నీకేమీ రాదురా. అరే దుబ్బేసావా? చచ్చిపోయావా నువ్వే? మంచిది. అబ్బా ఎందుకు? అరే ఇవెందుకు నాకు? నేను ఎప్పుడు ఇది తీసేస్తున్నాను. స్టిక్స్ వాడే మాకే ఎక్కువ. మా దగ్గర 3 ఉన్నాయి, కావాలా? కావాలా? పడేసాను, తీసుకో. చెస్ట్ పక్కనే పడేసాను. చాలా ఇంకెవడన్నా ఉన్నాడు? డోరా డోర్ క్రాఫ్టింగ్ టేబుల్ లోపలికి వెళ్ళి ఎక్కడ ఉన్నది డోర్? ముందుగా ఇది మార్చాలి కదా.
డోర్ రాదే. ఓ నాకు బ్రౌన్ వుడ్ కావాలి. డోర్ తయారు చేయాలి అయితే. నాకు కావాలి. నాకు నీ దారి ఏది పడే తీసేసుకున్నా. ఇప్పుడు తయారు చేయను. ఇది డోర్ ఏది అబ్బా? నాకు ఏదో అలా అలా గుర్తుంది. ఎస్, నాకు 3 డోర్స్ వచ్చాయి. ఎక్కడ పెట్టను? డోర్ పెడేనా? ఇట్లా ఓకే. మరి ఇంకెక్కడ? దీన్ని దేంతో తీయాలి? చేతితో కూడా తీయచ్చు కదా. ఎస్. అబ్బా నేను ఒక ఎంతో పక్కన కూడా పెట్టేసాను. నువ్వు రాసను. నేను తీస్తున్నాను. ఓకే వచ్చింది. 3 తలుపులు వచ్చాయి. అది తప్పు పెట్టావా? నచ్చింది. నచ్చదు. తలుపులు ఎక్కడ పెట్టాలి? ఓకే, నాకు ఇక్కడ పెట్టాలని ఉంది. ఓయ్ ఎందుకు నన్ను కొడుతున్నా? ప్లీజ్ కొట్టక, మాక హెల్త్ లేదు. ఓకే ఓకే ఓకే. ఎస్, ఈ మధ్యలో 2. ఓకే, తప్పు పెట్టానా? తప్పు పెట్టాను. ఓకే, ఎక్కడ పెట్టను? అబ్బా మధ్యలోకి వచ్చి. ఓకే, 2 సరిపోవా? కాదు, నాకు ఇక్కడ అది కావాలి. అందుకే ముందు ఇంకోటి వేయాలి మనం. అందుకని ఇలా తప్పు వస్తుంది. ఏది వచ్చే మెట్లు కూడా క్రియేట్ చేసావు. నాకు ఇంకోటికి ఇది కావాలి. పైకి రావడానికి మెట్లు పెట్టావు కదా, పక్కన ఇంకోటి వేయాలి. అప్పుడు కానీ తలుపు పడదు. ఇక్కడ చూడు, నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వేయు. పడేసాను. నువ్వే చూద్దాం ఎంత బాగా వేస్తావు. బాగా అయింది. ఏంటి? పైన కూడా తినా. ఇప్పుడు తలుపులు పెట్టి. అర్రే వుడ్ ఎందుకు పెడుతున్నావు? వుడ్ ఎందుకు పెడుతున్నావు? పూజా ఒక తలుపు వచ్చింది. తీసే మొత్తం అసలు ఫ్రంట్ అంతా తీసాను. లోపల నేను పైకి ఇదా చూడు, మొత్తం ఫ్రంట్ అంతా అంతే. ఓకే ఓకే ఓకే. ఓకే, మొత్తం అంతా తీసేసాను. ఓయ్ పైకి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? ల్యాడర్ స్టిక్స్ కావాలి. ఎన్ని స్టిక్స్ ఉన్నాయేంటి? తలుపులు 6 ల్యాడర్సా? ఓకే ఓకే. కానీ 2 తీయాలి ఇప్పుడు. పైకి వెళ్ళాలి కదా. ఇంకెన్నది? మంచిది. నో, తలుపులు సమంగా పెట్టాలి. ఏంటి? ఏం సహం ఎరగొట్టా?
అంటే నువ్వు వేసినవన్నీ అవి చాలా టైం పడుతుంది. టైం ఎలా అలా పట్టదు. ఓకే ఓకే కొడుతున్నాను. ఎస్ గాయ్స్, చూసారు కదా ఎంత కష్టమైన పని ఇచ్చి తను చూసారా పైన ఎంత ఈజీ పని తీసుకుందో. ఏ నువ్వు రాకూడదు ఇంటికి. ఏ గ్రౌండ్ వస్తున్నారు మన ఇంటికి. వాడు ఎందుకు వస్తారు? వెళ్ళలేదు, నేను ఎందుకు పిలుస్తాను. అమ్మయ్యా చికెన్ ఉంది. వామ్మో బాగానే ఉన్నాయి. బయట చికెన్ ఉంది. తలుపు చూసారు ఏవో సహం తీసాను అలాగా. ఓయ్ నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. తప్పు చేసావు కదా నువ్వే. చేసిన తప్పు నీది కానీ వెళ్తాను. ఓకే నేను పైకి వెళ్తాను. నేను వెళ్ళాలి కదా, వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి. వా బాగుంది. ఇక్కడి నుంచి పడితే నేను బతుకుంటానా? నాకు జాంబీ సౌండ్స్ పిచ్చగా వినిపిస్తున్నాయి. పక్కన ఏ జాంబీ అయితే లేదు. ఓకే అరే పైకి వెళ్ళి బాగా నువ్వు. ఇక్కడి నుంచి గెంతుతాను నేను. అమ్మా పడ్డాను. చాలా హెల్త్ పోయింది. హెల్త్ బాగానే పోయిందిలే. ఏ నువ్వు హెల్ప్ చేస్తానని చెప్పి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ గెలుకుతున్నావు? ఏమంటారు? ఓకే ఏడా నీకెప్పుడు వచ్చింది? ఓకే మెట్లు 71. ఏ నీకు అవసరమైంది బయట ఇసిరేది నువ్వు తీసుకున్నావా? ఓ నో అబ్బా మన సిస్టర్కి అయితే ఎయిర్ వస్తుందంట. ఓకే తినేం చేస్తుంది? మౌంటా తినేస్తున్నావా? ఓకే నేనైతే ఏదో ఒకటి చెయ్యి. ఓకే తనైతే వచ్చేసింది. ఏంటో చేస్తుంది. ఓకే తనైతే బ్యాగ్. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఏం చేద్దాం? క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే ఏం చేద్దాం? ఇందులోని స్టిక్స్ కావాలి. నా దగ్గర అస్సలు స్టిక్స్. సాయంత్రం అయిపోతుంది చూడుడా. ఎప్పుడు వెళ్ళిపోతున్నావా? చూసారు కదా మెల్లగా కిందకు వస్తున్నాడు. అమ్మో పడిపోతున్నాను. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. దానికి ఇంత పెద్ద కన్నం పెట్టాము. దీన్ని వెంటనే ముయ్యాలి నేను ఈ కన్నాన్ని. అబ్బా ఈ కన్నం ఎవరు రాకూడదు. ఎక్కడ పడ్డావు? దా తలుపు తీసాను. మెట్లు నువ్వు రివర్స్లో పెట్టావు.